వసంత కోకిల వనమంతా పిలుపులా వసంత కోకిల జగమంతా గెలుపులా కావేరి తీసుకో. కావేరి నిన్నే ఇచ్చుడు. ఎందుకు? చూస్తేనే కదా తెలుస్తుంది. నీకోసం మల్లెపూలు స్వీట్స్ తీసుకొచ్చాను. మల్లెపూలా? అవును, చాలా ఫ్రెష్గా ఉన్నాయి. నీకోసమే తీసుకొచ్చాను. ఎవరిచ్చారు? మీకు రెగ్యులర్గా పూలిచ్చే ఆవిడేనా? ఇవి నా కోసం ఇచ్చిందో మీ మొదటి భార్య కోసం ఇచ్చిందో కనుక్కున్నారా? వద్దు కావేరి, మన మధ్య ప్రతిసారి ఈ వాదనలు గొడవలు వద్దు. మన వల్ల ఇల్లు మొత్తం డిస్టర్బ్ అవుతుంది. దయచేసి అర్థం చేసుకొని ఇవి తీసుకో. అడగకుండానే పువ్వులు తెచ్చారంటే ఈ రోజు నా మీద మోజు పుట్టిందా? పెళ్ళైన ఇన్ని రోజులకి భార్య అనే ఒక మనిషి ఇంట్లో ఉందని గుర్తొచ్చిందా? ఇవే వద్దని చెప్తున్నాను కావేరి. ఇక నుంచి మన మధ్య ఏ గొడవలు రాకూడదని, జరిగిందంతా మర్చిపోయి మనిద్దరం సంతోషంగా ఉండాలనే. ఈ మల్లెపూలు తెచ్చాను అంటారు. ఇప్పుడు వీటిని సింగారించుకొని ప్రాణం లేని బొమ్మలా మీ పక్కన పడుకోవాలి అంటారు. అంతేనా? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు కావేరి? ఇలానే మాట్లాడతాను. మీకు మోజు పుట్టినప్పుడు ఇష్టం ఉన్నా లేకపోయినా దగ్గరికి రావడానికి నేనే బజార్ ఆడదని కాదు. ప్లీజ్ కావేరి, నేనెంతో ప్రేమగా నీకోసం. ప్రేమ నా కోసం? ఇన్నాళ్ళు ఈ ప్రేమ ఏమైంది? సామర్లకోట సంతలో కలిసిందా లేక పిఠాపురం పూతలో మునిగిందా? కావేరి. అవును, కావేరినే. ఇన్నాళ్ళు లేని ప్రేమ ఇప్పుడెందుకు పొంగి ప్రవహిస్తుంది? ఇన్నాళ్ళు లేని అభిమానం శాంతం ఇప్పుడెందుకు ఉరకలేస్తుంది? మూడు మల్లెపూలు తెచ్చి నీకోసం ప్రేమగా తీసుకొచ్చాను, తల్లో పెట్టుకో అనగానే సింగారించుకొని మీ వల్ల వాలిపోతాననుకున్నారా? నేను అమాయకురాలనే గాని మీరనుకున్నంత వెర్రిదాన్ని కాదు. కావేరి, నువ్వు నమ్మినా నమ్మకపోయినా నిజంగానే నేను. అయ్యా మహానుభావ, ఇంకా చాలు. ఇన్నాళ్ళు ఈ ప్రేమ పువ్వులు మీ మొదటి పెళ్ళానికే ఇచ్చేవారు కదా, ఇప్పుడు కూడా అక్కడికి తీసుకెళ్ళండి. చెడలో పెట్టుకుంటుందో మీ మెడలో వేస్తుందో ఏదో ఒకటి అగురించి చావండి. కావేరి, కావేరి ఆగు. కావేరి, కావేరి, కావేరి ఆగు. కావేరి, కావేరి ఆగు. కావేరి ఆగు. కావేరి, కావేరి నేను చెప్పేది విను కావేరి. కావేరి, కావేరి. ఏమైంది కావేరి? ఏమైందా? నీ పుణ్యమా అని నా బ్రతుకు నాశనమైంది. నీ మీద మోసు చావన్న నా మొగుడు వల్ల నా కాపురం కుంపట్లా తయారైంది. పెళ్ళయ్యాక కూడా మీరిద్దరూ నడుపుతున్న చీకటి వ్యవహారం వల్ల నా మనసు ప్రేమ అన్ని చచ్చిపోయాయి. కావేరి, దాని మీద అరుస్తావెందుకు? అది చెప్పేది నిజం కాదా? కావాలని దాని కాపురంలో నిప్పులు పోస్తున్నావన్నది నిజం కాదా? ఆడ పుట్టుక పుట్టావు, కొంచెమైనా సిగ్గు సరం మానం అభిమానం ఉండాలి కదా. నా మొగుడిని వదిలేసి మావేని పెళ్లి చేసుకున్నావు. నా మెడలో తాళి కట్టాడని తెలిసి కూడా నా మొగుడిని నీ కొంగ కట్టుకోవాలనుకుంటున్నావు. అసలు నీ బుద్ధేంటి? నీకొక్క మొగుడు చాలడా? ఇద్దరు మొగుళ్ళు కావాలా? కావేరి, అయ్యో, దేవతలాంటి సంధ్యని పట్టుకొని అంత మాట అంటావా? నేను ఈరోజు చంపేస్తాను. బాబు, సూర్య, సూర్య, పడుకోనండి. అలా సూర్య. సూర్య, కావేరి, మామయ్య, నువ్వు మనిషివా పశువా? కావేరి మీద చేయి చేసుకుంటావా? ఏమండి, అసలు ఏం జరిగిందంటే? Shut up! You just shut up! నోరు మూసుకోమని నా మీద అరవడం కాదు. వీళ్ళేం చేశారు ముందు ఆ సంగతి అడగండి. నిన్ను నాకే ఎదురు చెప్తావా? నన్నే క్వశ్చన్ చేస్తావా? నిన్ను వదులు. వదలను. వదలకపోతే చాలా దూరం వెళ్తుంది. ఇప్పటికే చాలా దూరం వెళ్ళింది. రాలేదు, నువ్వు తీసుకొచ్చావు.
ఇప్పుడు నేను అనుభవించాల్సి వస్తుంది. పెళ్ళాం మీ చేయి చేసుకుని నువ్వు ఒక మగాడివేనా? కడుపుతో ఉన్న భార్య మీద చేయి చేసుకున్నప్పుడే నీకు ఆ ప్రశ్న అడిగే అర్హత లేకుండా పోయింది. సంధ్య నా భార్య, నా ఇష్టం. కావేరి నా భార్య, నా ఇష్టం. ఏంటి నీ ఇష్టం? నీ చేతుల్లో చావడానికా కావేరి నీకిచ్చి పెళ్లి చేసింది? నీ చేత చంపదెబ్బలు తినడానికి కాదు. సంధ్య నిన్ను రెండో పెళ్లి చేసుకుంది. నువ్వేం చేసినా అడిగేవాళ్ళు లేరనుకున్నావా? కంటికి రెప్పలా కాపాడుకోవడానికి కావేరికి మేనమామగా నేనున్నాను. ఆకాష్, నిజానిజాలు తెలుసుకోకుండా ఏం మాట్లాడినా నేను నీలా నోరు మూసుకొని ఉంటాననుకున్నావా? ఒక్క మాట కూడా పడనివ్వకుండా చూసుకోవడానికి సంధ్యకి నేను నువ్వు ఆగిపోయావే. సంధ్యకి నువ్వేమవుతావు? ఇప్పుడు ఈ మౌనమే మీ మధ్య బంధం. అంటే ఏమీ లేదు అని అర్థం. కేవలం నా వల్లే, నేను తీసుకురావడం వల్లే నువ్వు ఈరోజు ఈ ఇంట్లో ఉండగలుగుతున్నావు. నేను దయతలచి కంపెనీలో ఉద్యోగం, వ్యాపారంలో వాటా ఇచ్చాను. అందుకే నువ్వు లైఫ్లో సెటిల్ అయ్యావు. అది మర్చిపోకు. ఏమండి? నువ్వు నోర్మై. ఇదంతా నీ వల్లే. ఇన్నాళ్ళు ఈ ఆకాశ్లో మంచివాణ్ణి మాత్రమే చూశారు. రెచ్చగొడితే నాలోని మూర్ఖుడు మృగంగా మారతాడు. మారడం కాదు బాస్, మారాడు. మా కళ్ళ ముందు వాడే ఉన్నాడు. ఒకప్పటి ఆకాష్ స్నేహానికి విలువిచ్చేవాడు, మరో ప్రాణంగా భావించేవాడు. దేవుడి కన్నా ఎక్కువని చాలాసార్లు చెప్పేవాడు. కానీ ఇప్పుడున్న వాడికి అవేవి గుర్తులేవు. కోపంతో కళ్ళ గంతలు కట్టుకొని కంటికి కనిపించేదే నిజమని నమ్ముతున్నాడు. ఆలోచన లేకుండా అదుపు తప్పి నోటికొచ్చింది మాట్లాడుతున్నాడు. ఎస్, అన్నీ తెలిసే అంటున్నాను. ఇప్పుడే కాదు, ఇక మీద కూడా అన్నీ ఇలాగే ఉంటాయి. అర్థమైంది. నీ మనసులోనే చోటు లేని నాకు ఈ ఇంట్లోనే స్థానం లేదని బాగా సూర్య. అర్థమైంది. సంధ్య, ఓకే ఆకాష్. కావేరి, ఈ ఇంట్లో మనకి చోటు లేదు. వెళ్దాం పద. కావేరి రాదు. ఆ మాట చెప్పడానికి మీరెవరు? నీ పెళ్ళానికి కన్నతల్లిని. ఏంటి కన్నతల్లే? చేతులారా కూతురి కాపురాన్ని కూలదోస్తున్న నువ్వు తల్లివి కాదు. నువ్వసలు ఆగిపోయారే? చెప్పండి. రాక్షసి, పిశాచి అంటారు, అంతే కదా? గురువింద గింజలా మీ తప్పొప్పుకోరు గాని అందరి మీద నిందలు వేయడానికి మాత్రం సిద్ధంగా ఉంటారు. కావేరి, నీతో వాదించే ఓపిక, టైం రెండూ నా దగ్గర లేవు. ఒక్కటే ప్రశ్న, నాతో వస్తావా రావా? చెప్పు, వస్తున్నావా లేదా? రాను. కావేరి, రాను అని అంత స్పష్టంగా చెప్తుంటే ఎందుకు అలా అరుస్తావు? వద్దండి, ఈ గొడవ పెద్దది చేయొద్దు. మధ్యలో నువ్వు మాట్లాడొద్దని చెప్పానా లేదా?